దేవుడు నీతో ఉంటే వాటిల్లో నీకు సంతృప్తి అనిపించదు, నీకు సమాధానం అనిపించదు. రాజు అంతఃపురం నుండి అనుభవిస్తున్న దానికంటే కేదేరు వాగు దగ్గర ఏరియా దేవుడు సహవాసం కలిగి రొట్టె మాంసం తింటున్న అనుభవం గొప్పది. దేవునికి మహిమ కలుగును కాక. ఇది దేవుడితో ఉంటే. ఆ రొట్టె కోసం ఆ దేశంలో యెరూషలేములో అనేక మంది కరువుతో విలవిల్లాడిపోతున్నారు, శ్రమ పడిపోతున్నారు. అయితే నీవుంటే నాకు చాలయ్యా అని పాట పాడుకుంటున్న ఏలియా మాత్రం పంట పండికపోయినా, వేటాడకపోయినా కాకులు ఏం తీసుకొని వస్తున్నాయి? రొట్టెలు, మాంసం తీసుకొని. కరువులో కూడా మాంసంతో పోషించాడంట నా దేవుడు. దేవుడికి మహిమ కలుగును కాక. నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చాడు. అన్న రాండి అన్న, బయటికి వెళ్ళట బిర్యానీ తిన్నాము అని చెప్పి నన్ను పిలిచాడు. ఎందుకయ్యా బిర్యానీ? లేదన్నా, నేను తీసుకెళ్ళాలి, రా ఖచ్చితంగా. వద్దులే, ఎందుకు ఇంట్లో పెరిగాను అంతే.